ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా పుస్తకము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇప్పుడు చదవండి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. సరిపోద్ది. ఈ నెలలో దేవుడు మీకు చేస్తున్న వాగ్దానం ఏంటి తెలుసండి? నేను నీకు ఉత్తరం ఇస్తాను. కొట్టండి ఇప్పుడు గట్టిగా చప్పట్లు. ఆ రోజుల్లో ఉత్తరాలు పావురాలు తీసుకెళ్లేవంట. ఏం తీసుకెళ్లేవి? పావురాలు తీసుకెళ్లేవి. తర్వాత రోజుల్లో పోస్ట్ మెయిల్ తీసుకొస్తూ మొదలు పెట్టారు. ఇక కొంచెం రోజుల తర్వాత ఇంటర్నెట్ ద్వారా ఇమెయిల్స్, ఉత్తరాలే ఇమెయిల్స్ అంటారు దాన్ని, ఇమెయిల్స్ ద్వారా రావడం మొదలు పెట్టాయి. కానీ ఇంకా డెవలప్ అయింది. ఈ రోజుల్లో పౌరం అవసరంలా, పోస్ట్ మెయిల్ అవసరంలా, ఇమెయిల్ అవసరంలా. ఏంటంటే వాట్సాప్ ద్వారా ఒక్క క్షణంలో ఎక్కడున్నా నీకేమైపోతుంది? నీ బంధువులు పంపాలన్న సందేశం, నీ స్నేహితులు పంపాలన్న సందేశం, నీ కుటుంబ సభ్యులు పంపాలన్న సందేశం ఒక్క క్షణంలో నీ దగ్గరకు వచ్చేస్తుంది. దేవుడి వాక్యాన్ని నేను శ్రద్ధగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను. దేవుడి నెలలో సంఘస్థులకి ఇది వాగ్దాన రీతిగా నువ్వు చెప్పమంటున్నారు. నీవు నాకు మొర్రపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మొరపెట్టుము అనేది దేవుడు మనతో చెప్తున్నాడు. ఆయన చేసేది మాత్రం ఉత్తరం ఇస్తాను, నేను జవాబిస్తాను. ఉత్తరము అనే మాట, జవాబు అనే మాట, లేదా నీ ప్రార్థనకి, నువ్వు చేసిన ప్రార్థనకి నేను ప్రతిఫలం ఇస్తాను అనే మాటను సంబోధిస్తుంది, అర్థమిస్తుంది. దేవుడు చెప్తున్నది ఏంటంటే ఈ నెలలో మీరు మొరపెట్టండి. అంటే ఇంతకుముందు మీరు మొరపెట్టలేదని దాని అర్థం కాదు. దేవుని పిల్లలు, దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలు దివారాత్రము ఆయనకు మొరపెట్టాలని వాక్యం చెలవిస్తుంది. ఆ వాక్యం తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇప్పుడు దేవుని పిల్లరా, ఇర్మియాతో దేవుడు చెప్తూ ఉన్నారు, ఇర్మియా నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. పరలోకంలోంచి ఉత్తరం రావడం అంటే మీరేమనుకుంటారు? ప్రభు ఇలాగ వేస్తాడా, కిందకు వస్తుందా అనుకుంటారు మానవ రీతిలో ఆలోచన చేస్తే. కానీ ఇర్మియాతో మాట్లాడుతున్న మాట అర్థం అది కాదు. నువ్వు నీ నోట ప్రార్థనకి, మొరకి, దేవుని పిల్లల విజ్ఞాపనకి ఓవరాల్గా చూస్తే ఒకే అర్థం ఉంటుంది. కానీ ఆయా సందర్భాలను బట్టి దావీదు అన్నాడు, నేను ఎదుట ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించమని ఒకసారి అన్నాడు. కానీ ఒక్కసారి యెహోవా నేను నీకు మొరపెడుతున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు విజ్ఞాపన చేస్తూ ప్రార్థన దేవుడితో చెప్పుకోవడమే. కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనం దేవుని పిల్లరా దేవుని దగ్గర విన్నపించుకునే ఆ సందర్భాన్ని ఈ మొరకు సాదృశ్యంగా ఉంది. అయితే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను, అయ్యా ప్రభువా ఏంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఇది చాలా సింపుల్గా ఉంది, ఉత్తరం ఇస్తానన్న మాట చాలా సింపుల్గా ఉందయ్యా, అంతే కదండి. ఎన్నోసార్లు నా పిల్లలు చదివేశారు, నీ పిల్లలు చదివేశారు, ఈ వాక్యం అందరికీ తెలుసు అయ్యా, కానీ ఇది వాగ్దానంగా ఇస్తానంటున్నావు. ఏంటి నువ్వు ఎలా వాగ్దానం చేస్తున్నావు? వాళ్ళతో నువ్వు మాట్లాడితేనే కానీ మీరు నమ్మండి, నమ్మకపోండి, వాక్యం నువ్వు దేవుని దగ్గర పొందుకుంటా, దేవుని దగ్గర ప్రాధేయపడి దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటాను. ఇప్పుడు దేవుని పిల్లరా గంటల తరబడి ఇక్కడ మోకరించి నా ప్రజలకు ఏం కావాలి ప్రభువా, నీ ప్రజలతో ఏం మాట్లాడుతున్నావని అడిగి దేవుని దగ్గర నేను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం చెప్తాను. ఏ రోజు అసామస్యంగా వాక్యం నేను చెప్పను. అందుకే దేవుడిచ్చిన కృపను బట్టి నాకు ఇచ్చిన ఉపదేశం వర్ధిల్లుతుంది. దేవుని పిల్లరా నా నోట దేవుడిచ్చిన మాటలు ప్రజల జీవితంలో నెరవేరుతున్నాయి, సంఘ జీవితంలో నెరవేరుతున్నాయి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. దేవుని దగ్గర పొందుకుంటాను. ఎవరిదో చూసో, ఎవరిదో కాపీ కొట్టో, ఎవరి పుస్తకాలు చూసి చదువుకునో నేను ప్రసంగం చేయలేదు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా.
దేవుని దగ్గర పొందుకున్న వాక్యాలు ఇవన్నీ. కాబట్టి దేవుడు తప్పకుండా మీతో మాట్లాడుతున్నాడు, మీరు నమ్మండి. ఇర్మియాతో చెబుతూ ఉన్నారు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎప్పుడు ఉత్తరం ఇస్తావు దేవా అని నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు మరొక వాక్యం చూపించారు. మీరు చదవాలి ఆ వాక్యాన్ని. యెషయా పుస్తకము 30వ అధ్యాయము, యెషయా పుస్తకము 30వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యెరూషలేములోనే, సియోనులోనే, యెరూషలేములోనే ఒక జనము కాపురముండెను. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవకు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన మీరు అండర్లైన్ చేసుకోండి, ఆయన నీ నోట మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. కొట్టండి ఇప్పుడు గట్టిగా ఒక్కసారి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ ప్రార్థనకి, నీ విజ్ఞాపనకి ఎంత స్పీడ్గా ఈ నెలలో ఉత్తరం రాబోతుందో మీరు ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. చాలా విచిత్రంగా ఉంది కదా. మళ్ళా చదవనాయన. నీ నోట ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి అంశం, ఎప్పుడు నీ మొర వింటున్నాడైనా, ఎప్పుడు నీ మొర విని ఆయన నీకు జవాబిస్తున్నాడంటే నీ నోట మాట వినగానే, నువ్వు నోరు తెరవగానే. మీ అందరి కొరకు ఇప్పుడు ప్రార్థన చేయడం నేను చాలా తృప్తిపడాను. కారణం ఏంటంటే దేవుని వాగ్దానం ఏమని తెలుసా? నీ నోట మాట రాగానే నేను విని వాళ్ళని స్వస్థపరుస్తూ ఉన్నాను. కొడదామా చప్పట్లో అని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. మీరు చూడండి, చాలా నాకు ఆశ్చర్యం వేసిందండి. మన నోట అంటండి మాట రాగానే, ప్రార్థన రాగానే, మన నోట ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే ఆయన ప్రార్థనకు ఉత్తరం ఇస్తున్నాడు. మరి ఈ రోజున చాలామంది నోటిలో ప్రార్థన లేదు. ఏమి లేదండి, ప్రార్థన లేదు. మన నోట ఏముండాలి? దేవుని పిల్లల నోట ఏముండాలి? ఎప్పుడు చూసినా ప్రార్థన, 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 ప్రార్థన. నీ నోట ప్రార్థన రాగానే ఆయన వింటాను, ఆయన ప్రతిఫలం ఇస్తాను, ఆయన ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ నెలలో మీ నోట ఏ ప్రార్థన వచ్చిననో ఆ ప్రార్థన దేవుడు విని మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. కొట్టండి ఇప్పుడు గట్టిగా చప్పట్లు. 120వ కీర్తన మొదటి వచనంలో, 120వ కీర్తన మొదటి వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. మీరు నోట్ చేసుకోండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు చూడండి, మొరపెట్టాను అనే, ఇప్పుడు మొరపెట్టాడు, మొరకి జవాబుకి ఏమైనా గ్యాప్ ఉందంటారా? మీరు చూడండి, ఒకే వచనంలో నేను యెహోవాకు మొరపెడుతుని, ఆయన నాకు శ్రమలో యెహోవాకు మొరపెడుతుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసండి. తన పిల్లలు ప్రార్థన చేయడం మొదలు పెడితే, తన పిల్లలు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే ఆ ప్రార్థనకు జవాబిచ్చి ఉత్తరం ఇచ్చి వాళ్ళు లేపే దేవుడండి. ప్రియ దేవుని పిల్లరా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు లేపే దేవుడండి. యేసయ్య గొప్ప దేవుడు. నీ శ్రమలో నువ్వు మొరపెట్టగా ఆ మొరలో దేవుడు ఆలకించి వెంటనే, ఇప్పుడు మునిగిపోతున్నాడు సహాయం ఎప్పుడు కావాలి? వెంటనే కదా కావాలి. యాక్సిడెంట్ వస్తున్నాడు, తప్పించమని అడుగుతున్నాడు, వెంటనే కదా కావాలి. 6 నెలల తర్వాత వస్తాను, 3 నెలల తర్వాత వస్తాను, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, భోజనం చేస్తున్నాను, పడుకున్నాను, అలసట తీసుకునే సమయం ఇది అని చెప్తూ ఉంటే ఎవరైనా వాళ్ళు ఆరాధన చేస్తారా? యేసును మొరపెట్టగానే, ఇంతకీ యేసుప్రభు దేవుడని సత్యం ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజున.
మొర్ర పెట్టగానే ఆ మొర్రకు జవాబిచ్చి, ఆ మొర్ర ఆలకించి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించబోయే దేవుడై ఉన్నారు. కొట్టండి, ఇప్పుడు గట్టిగా కొట్టండి. దేవుణ్ణి గణపరచండి, అంతే. దేవుని గణపరచండి. ఓకే, ఆమెన్. 138వ కీర్తన. ఈరోజు దేవుడు ఎందుకు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదిస్తారు. మెండైన దీవెనలు ఈరోజు పొందుకుని వెళ్ళబోతున్నారు మీరంతా. 138వ కీర్తన 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఎస్ సరిపోద్ది. ఇప్పుడు మళ్ళా చదువుతాడు కరెక్ట్గా. నేను మొర్రపెట్టిన దినమున, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం నీవు నాకు ఉత్తరమిచ్చితివి. అర్థమైందండి? ఏ దినమున? 4 రోజులు ఆగాడా దేవుడు? నీ ఇంటి శత్రువు ఉన్నాడా? నీ ఎదురు ఎవరున్నారు? ఇంకా చెప్పనండి. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి. దేవుడు చెయ్యిందంటూ ఏది ఉండదు. దేవుడు మన జీవితాల్లో చెయ్యిందంటూ ఏమి ఉండదు. కాస్త మొరపెట్టుడులో మనం అలసట కలిగి ఉన్నామేమో, మొరపెట్టుడులో మనం నిరుత్సాహంగా చేస్తాడు, దేవుడు చేస్తాడు. మొదటి మాట ఏంటో తెలుసండి, మీ నోట ప్రార్థన రాగానే ఆయన వింటాడు. అందులోనే మరొక అంశం, ఆ దినమునే. రెండోది, ఆ దినమునే ఏం చేస్తున్నాడు? నేను మొర్రపెట్టిన దినమునే ఉత్తరం ఇస్తున్నాడు. ఇంకా ఆఖరిగా ఒక్క మాట చూపించి ముగిస్తాను, చూడండి. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే, ఒక విషయం మొరపెట్టగానే వింటున్నాడు. రెండో విషయం, మొరపెట్టిన దినమునే జవాబిస్తున్నాడు. మూడో విషయం, అనుకూల సమయం దేవుడు చూసుకుంటున్నాడు. చాలామంది ప్రార్థన చేసి, మా ప్రార్థన దేవుడు వింటలేదేమో, మా ప్రార్థన ఫలించట్లేదేమో, మా నిమిత్తం పాస్టర్ గారు చేస్తున్న ప్రార్థన కూడా వింటలేదేమో అని మీరు అనుకుంటారు. నా దేవుడు అంటున్నాడు మీతో, మీరు చాలా విషయాల్లో ప్రార్థన చేస్తున్నారు. కొన్ని ప్రార్థనలు వెంటనే నేను వింటున్నాను, కొన్ని ప్రార్థనలకు 6 రోజులు జవాబిస్తున్నాను, కానీ కొన్ని ప్రార్థనలకి నాకు ఒక అనుకూలమైన సమయం కావాలి. ఆ అనుకూల సమయం అంటూ వచ్చినప్పుడు నిశ్చయముగా మీ జీవితాల్లో కార్యం జరిగించి రక్షణ దినమందు మిమ్మల్ని ఆదుకుంటాను. నేను మాట ఇస్తున్నాను, నేను నమ్మదగిన దేవుడను. కాస్త గట్టిగా చప్పట్లైనా కొట్టవచ్చుగా. నాకు కాదు, దేవుడికి. ఎప్పుడు అనుకూల సమయం. జకరియా, ఎలిజబెతులు 2 ఉన్నారు బైబిల్లో. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలోను, 1వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. వారు సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున దేవుని సన్నిధిలో నిరపరాధులుగా జీవిస్తూ ఉన్నారు. వారు యాజక ధర్మం కొనసాగిస్తున్నారు. అటువంటప్పుడు వారి ధూపం వేసే సమయం వచ్చినప్పుడు దేవాలయంలోకి వెళ్ళి ధూపం వేస్తుండగా ధూప వేదికన కుడి పక్కన దూత నిలబడి, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినపడింది. జకరియా భయపడకు, నీ ప్రార్థన వినపడింది. 13వ వచనం, నీ ప్రార్థన వినపడింది. అంతేనండి. 4వ వచనం, వారు సకలమైన ఆజ్ఞలు చొప్పున. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వాళ్ళిద్దరూ వృద్ధులైపోయారు. ఏమైపోయారు? వృద్ధులైపోయారు. మీరు చూడండి, వృద్ధులైపోయినా ఏళ్ళు కూడా ముసలోళ్ళైపోయి వృద్ధులైపోయారు. కానీ వీళ్ళ భక్తికి తగ్గ ప్రతిఫలం లేదు. ఏంటంటే వాళ్ళ గర్భం తెరవబడి, పిల్లలు లేరు వాళ్ళకి. పిల్లలు లేకపోయినా, గర్భం తెరవబడకపోయినా, ఆ ఇంట్లో చంటి పిల్లల సవ్వడి లేకపోయినను వృద్ధాప్యం వరకు దేవుని ఆజ్ఞలు తప్పలేదు వాళ్ళు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆజ్ఞలు తప్పలేదు, దేవుణ్ణి ఆరాధించడం తప్పలేదు, దేవుణ్ణి మొరపెట్టడం తప్పలేదు.
మేము ప్రార్థన చేస్తున్నా, మా ప్రార్థన వినలేదు, మా మొర్ర వినలేదని దేవుడికి దూరం అయిపోలేదు. దేవునికి దూరం అయిపోలేదు వాళ్ళు. చాలామంది కొన్ని ప్రార్థనలు చేస్తే ఆ మధ్యన కావడొచ్చింది, అమ్మ గర్భం తెరుస్తాడు, పిల్లల కొరకు దేవుడు ఇస్తాడు, తప్ప కంగారు పడకమ్మా చేస్తాడని. అంటే ఓ 4-5 వారాలు వచ్చి, పాస్టర్ గారు 4-5 వారాలు వచ్చి ఏం ప్రయోజనం లేదు, మానేసిందట. 4 వారాలు వచ్చాను పాస్టర్ గారు, ఏం ప్రయోజనం? ఇప్పటి వరకు కూడా తెరవబడాల. ఎందుకంటే దేవుడి దగ్గర ఉంటే దేవుడు కనికరించి ప్రార్థన విని మొర విని తగిన సమయం అంటూ దేవుడు ఆలోచన చేస్తాడు. బయటికి వెళ్ళిపోతే, లోకంలోకి వెళ్ళిపోతే దానికి రుజువులు ఎవరో, దేవుడిని అడిగే హక్కు మనకు ఉందా? లేదు. అలా చేశారు వాళ్ళ రోజున. సరే, దేవుడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయి ఉండి వృద్ధాప్యములో ఉండి సేవ చేస్తూ కూడా వాళ్ళు ఏమేలో తెలుసండి, దేవుని సన్నిధిలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవట్లేదు. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం, వింటలేదు, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 3 సంవత్సరాలు అయిందని లెక్కలు వేసుకుంటాం. ఇంకొకసారి దేవుడిని దూరం పెడతాం, దేవుడి సన్నిధికి దూరం అవుతాం. ఒక్కొక్కసారి ఈ వృద్ధులు అలా చేయలేదండి. ఎందుకో ప్రార్థన చేస్తూ 3వ అంశంగా దేవుడు తెలియచేశారు, నీ ప్రజలతో చెప్పు, నేను వారి ప్రార్థన వింటున్నాను, కానీ అనుకూల సమయమందు వారికి ఉత్తరం ఇస్తాను. కొట్టండి. దేవుని మాటలు నెరవేరడానికి ఒక సమయం అంటే తెలుసా మీకు ఆ సంగతి? ఆ వచనం లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదవండి, మైక్లో చదవండి. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. నా మాటలు వాటి కాలమందు. ఎన్నో వచనమా? 20. అది నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే వరకు దినము వరకు నీవు మాటలాడక ఉండు. సరిపోదు. జకర్యా దేవుని దూత మాట్లాడి, నీ గర్భం తెరుస్తున్నాను, ఇంతకాలం చేసిన భక్తికి ప్రతిఫలం ఇస్తున్నాను అని చెప్పి ఏం చేస్తుంది తెలుసా? చెప్పి మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నేను ముసలిని అయిపోయినయ్యా, నా భార్య ముసలిది అయిపోయిందయ్యా, వృద్ధుడిని అయిపోయినయ్యా, ఇంకెప్పుడేమో నెరవేరుతాయ్యా అని ఆయన మాటలు నమ్మట్లేదు. దేవుని మాటలు నమ్మక చాలామంది జీవితాల్లో కార్యం జరుగుతుంది. నేను చాలామందికి మంచి సలహాలు ఇస్తానండి. ఎందుకంటే నా నోట దేవుడు వాక్ ఉంచాడు, నా నోట దేవుడు మాట ఉంచాడు. మంచిగానే జరుగుతుంది, చెడుగానే జరుగుతుంది. కానీ చాలామంది నమ్మరు, మంచి చెప్తే నమ్మరు. ఎవరైనా చెడు చెప్తే వింటారు త్వరగా. మీరు వినండి ఒకసారి. దేవుని మాటలు నమ్మితే ఆ మాటలు నెరవేరడానికి ఒక సమయం ఉంది. ఇక కొన్ని కార్యాలు అంతే. కొన్ని వెంటనే దేవుడు చెప్తున్నాడు, కొన్ని నీ నోట మాట రాగానే వింటాడు, కొన్ని చేసిన రోజునే వింటాడు, కొన్ని అనుకూల సమయం చూసుకుని దేవుడు వింటాడు. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చారు. ఆ రక్తాన్ని కారిస్తే అర్థమైందని 2000 సంవత్సరాలు అయింది. అంతకు ముందే దావీదు రోజుల్లో యేసుప్రభు ఎందుకు రాలేదు? అబ్రహాము రోజుల్లో ఎందుకు యేసుప్రభు రాలేదు? యెషయా రోజుల్లో యేసుప్రభు ఎందుకు రాలేదు? మలాకి రోజుల్లో ఎందుకు రాలేదు? బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని భూమి మీదకి దేవుడు పంపాడు. కొట్టండి ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మీకు అర్థమైందండి. కాలం సంపూర్ణమవుతున్నప్పుడు నీ భక్తిని స్థిరపరచుకోవాలి, నీ మనస్సును స్థిరపరచుకోవాలి, నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. దేవుడి దగ్గర ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో తొందరపాటు పడకు. మీరు వినండి బాగా. మీ జీవితాలు ఎన్నో అద్భుతాలు చేయాలని, ఆశ్చర్యాలు చేయాలని దేవుడు చూస్తున్నాడు. కాస్త నమ్మండి, అంతే. నమ్మండి. దేవుని మాటలు వాటి కాలంలో నెరవేరుతాయి. ఇంచుమించుగా కొద్ది రోజుల తర్వాత జకర్యా గర్భం తెరవబడి ఎలిజబెత్ ముసలావిడి గర్భం ధరించింది. ఇప్పుడు దేవుని పిల్లారా, బైబిల్లో వృద్ధులని రాస్తుంది. సరే, శక్తితో నింపిన దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి దేవుని దూత ముందే చెప్పింది, యోహాను అని పేరు పెడతావని. ఈ నోటి మాటలు రాట్లా, నమ్మలేని కాలంగా దేవుడు ఆ నోటిని మూసేశాడు. కొద్ది రోజులు మూస్తే పిల్లడు పుట్టాడయ్యా, ఏం పేరు పెట్టు వాళ్ళందరూ యోహాను పెడదాం అని అనుకుంటుంటే అతను కూడా ఆయన పేరు యోహాను అని రాసిచ్చాడు.
ఎప్పుడైతే ఆ పుట్టిన బిడ్డని యోహాను అని పిలవగానే ఇతడు నోరు తెరవబడి యోహాను అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నెరవేరినప్పుడు, దేవుని మాటలు నెరవేరినప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఈ లోపు నష్టమే జరగవచ్చు, వినని కారణంగా నష్టమే జరగవచ్చు. ఈ లోపు దేవుని మాట పక్కన పెట్టినందుకు నువ్వు బాధలే పడవచ్చు, దుఃఖమే పడవచ్చు, కన్నీళ్ళే పడవచ్చు. అదే ఆ మాట నమ్మేవనుకో, అది నెరవేరిన రోజున సంతోషము ఆనందంతో గంతులు వేసే కృప దేవుడు మీకు ఇస్తారు. నాలో ఏమీ లేదు, మీలాంటి వాడిని నేను. సేవకురాల్లో ఏమీ లేదు, మీలాంటి స్త్రీ ఆవిడ కూడా. ఈ నోట దేవుని మాటలు వంచకపోతే, మమ్మల్ని దేవుడు తన ఆత్మతో నింపి అభిషేకించి తన వాక్కులతో నింపకపోతే మీలాంటి సర్వసాధారణమైన వ్యక్తులమే. కానీ ఎవరి నోట దేవుడు వాక్కుంటుందో ఆ మాటలు ఎవరికి వచ్చిన వాళ్ళు దైవాలతో సమానమైన బైబిల్ సెలవిస్తుంది.